ఎస్ వెల్కమ్ బ్యాక్ టు విజయం ఎడ్యుకేషన్ అవర్స్ న్యూ టాపిక్. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి బిట్ ఎలా వస్తుందంటే కింద 4 ఆప్షన్స్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చి వాటిలో సింపుల్ సెంటెన్స్ ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి, లేదంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకోమంటాడు. అయితే మనకి ఇప్పుడు ఈ టాపిక్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం, అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్కి వెళ్ళే ముందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ నేను చెప్పినటువంటి టాపిక్ని ఒకసారి డిస్కస్ చేద్దాము. వాట్ ఈజ్ ఏ క్లాజ్? క్లాజ్లో 2 రకాలు, 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ క్లాజ్, ఇంకోటి వచ్చేసి సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్ని మనం ఎలా కేటగరైజ్ చేసుకున్నామంటే నౌన్ క్లాజు, యాడ్వర్బియల్ క్లాజు, తర్వాత యాడ్జెక్టివ్ క్లాజు. వీటి నుంచే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ కూడా కేటగరైజ్ చేసుకున్నాం. సబార్డినేట్ క్లాజ్లో నుంచి ఇవి కేటగరైజ్డ్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే సెంటెన్సెస్లో రకాల గురించి. అయితే ప్రతి సెంటెన్స్లో ఏముంటుంది, ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. కాబట్టి ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటాము, రెండు మెయిన్ క్లాజులు ఉంటే కనుక దాన్ని ఏమంటాము, ఒకటి సబార్డినేట్ క్లాజు, 2 మెయిన్ క్లాజులు ఉంటే ఏమంటాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో టుడేస్ టాపిక్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఒకటి వచ్చేసి సింపుల్ సెంటెన్స్, ఇంకోటి వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్, ఇంకోటి వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సింపుల్ సెంటెన్సెస్కి ఏమేమి ఉంటాయో రాశాను నేను. సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. ఒక సింపుల్ సెంటెన్స్లో ఏమేమి ఉంటుంది, అసలు ఏముంటాయండి ఆ సెంటెన్స్లో ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ యాక్షన్, అది నౌన్ అవ్వచ్చు లేకపోతే ప్రొనౌన్ అవ్వచ్చు. తర్వాత ప్రెడికేట్లో వర్బ్ ఉంటుంది, వర్బ్తో పాటు ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఒక్కోసారి లేకపోవచ్చు కూడా. కాబట్టి ఏదైతే సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉండి ఒక వర్బ్ కనుక ఉంటే దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక టీచర్ని. ఐ సబ్జెక్ట్, am verb. She took a cab to the airport. She subject, took verb. We are having pizza for dinner tonight. We subject, are having అనేది verb. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది. రెండింటిని ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అనేది తెలియజేస్తుంది. అయితే సింపుల్ సెంటెన్స్లో ఏముంటుంది, సింపుల్ సెంటెన్స్లో ఓన్లీ ఒక్క మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఏముంటుంది? ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మళ్ళీ వీటిలో 3 రూల్స్ని ఒప్పుకోవాలి. ఒకటి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. 2, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉండాలి. 3, దానికంటూ ఒక ఓన్ మీనింగ్, ఓన్ థాట్ ఉండాలి. ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. అలా ఉంటేనే దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాం. అయితే కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు తెలిసి వచ్చింది కదా మీకు ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో. ఇండిపెండెంట్ క్లాజ్కి ఇంకో పేరేంటి? ప్రిన్సిపల్ క్లాజ్. దానికి ఇంకో పేరేంటి? మెయిన్ క్లాజ్. అయితే ఒక కాంపౌండ్ సెంటెన్స్లో ఏముంటాయి అంటే, ఒక కాంపౌండ్ సెంటెన్స్లో 2 లేకున్నా 3, ఓకేనా, 2 లేకున్నా 3 అంటే అయితే 2 ఉండొచ్చు లేదా దానికన్నా ఎక్కువ ఉండొచ్చు అనమాట. 2 ఉండొచ్చు లేకపోతే దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. ఏముంటాయి? మెయిన్ క్లాజులు ఉంటాయి అనమాట. మెయిన్ క్లాజ్ని ఏమంటాం మనము? ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ హ్యాస్ ఏ 2 ఆర్ ఏ మోర్ ఇండిపెండెంట్ క్లాజ్. అయితే ఆ క్లాజెస్లో ఉండేటువంటి 2 క్లాజెస్ కూడా ఇండిపెండెంట్ క్లాజ్ అయి ఉండాలి. వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్ అండ్ మై వైఫ్ ఈజ్ ఏ లాయర్. ఇక్కడ నా గురించి, మా యొక్క వైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమని? ఐ ఆమ్ ఏ టీచర్, మై వైఫ్ ఈజ్ ఏ లాయర్. నేను ఒక టీచర్ని మరియు మా భార్య ఒక లాయరు. కాబట్టి ఈ 2 సెంటెన్సెస్ని కూడా ఎలా కలిపాము? ఎండ్ అనేటువంటి ఒక కంజంక్షన్తో కలిపాము. ఏమని? ఐ ఆమ్ ఏ టీచర్ అండ్ మై వైఫ్ ఈజ్ ఏ లాయర్. ఓకేనా? సో ఈ 2 వర్డ్స్ని అంటే ఒక 2 వర్డ్స్ని కానీ లేకపోతే 2 క్లాజెస్ని కానీ, ఏ క్లాజెస్ అవి? ఇండిపెండెంట్ క్లాజెస్ అనమాట. మెయిన్ క్లాజెస్ని అండ్ అనేటువంటి వర్డ్తో యూజ్ చేసాము. షీ ట్రైడ్ టు లిఫ్ట్ ది సూట్ కేస్. ఇక్కడ చూడండి, షీ ట్రైడ్ టు లిఫ్ట్ ది సూట్ కేస్. ఆ సూట్ కేస్ని లేపుదాం అనుకుంటుంది, బట్ ఇట్ వాజ్ టూ హెవీ. ఏది హెవీగా ఉంది? సూట్ కేస్ అనేది హెవీగా ఉంది. అంటే ఇక్కడ సూట్ కేస్ గురించి మాత్రమే
ఇన్ఫర్మేషన్ అనేది 2 సెంటెన్సెస్ రూపంలో ఇచ్చాడు కాబట్టి 2 కూడా ఇండిపెండెంట్ క్లాజ్ లేన్ అనమాట, మెయిన్ క్లాజ్ లేన్ అనమాట. సో సూట్ కేస్ గురించి చెప్తున్నాడు. షీ ట్రై టు లిఫ్ట్ ది సూట్ కేస్ బట్ కానీ ఇట్ వాజ్ టూ హెవీ. తర్వాత he did not have enough cash. He did not have enough cash. అతనికి కావాల్సినటువంటి అమౌంట్ లేదు, క్యాష్ లేదు. సో హీ పెయిడ్ బై క్రెడిట్ కార్డ్. ఇప్పుడు తన గురించి, తన యొక్క కార్డు గురించి మాట్లాడుకుంటున్నాం. సో అంటే అర్థం ఏంటి? కాబట్టి. సో హీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ క్యాష్, అతనికి కావాల్సినటువంటి క్యాష్ లేదు. సో కాబట్టి హీ పెయిడ్ బై క్రెడిట్ కార్డ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి? ఎండ్, బట్, ఆరు, సో అనేటువంటి కంజంక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఈ కంజంక్షన్స్ ని మనం ఏమని పిలుస్తాము? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. కోఆర్డినేటివ్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ ఏంటి? ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేస్తున్నాం. కాబట్టి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్తో కూడినటువంటి ఏదైనా సరే ఒక క్లాజ్ కనుక కనబడితే ఎండ్ ఆర్ నాట్ బట్, మనకి కోడ్ ఉంది కండి, FAN ఫ్యాన్, BOYS బాయ్స్, ఫ్యాన్ బాయ్స్. ఈ కోడ్ ద్వారా, ఈ కోడ్లో ఉన్నటువంటి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంజంక్షన్స్ని రౌండప్ చేసుకోండి. రౌండప్ చేసుకున్న తర్వాత అటు ఒక క్లాజు, ఇటు ఒక క్లాజ్ ఉంటాయి. ఆ 2 క్లాజులు కూడా ఇండిపెండెంట్ క్లాజులు అయ్యి ఉండి, లేకపోతే మెయిన్ క్లాజ్ కనుక అయ్యి ఉంటే దాన్నే మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటో డిస్కస్ చేద్దాము. వాటి తర్వాత మనకి ఈ మూడింటికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చేస్తామనేది కూడా మీకు నేను చెప్తాను అనమాట. నౌ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు ఈరోజు మనం కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్? ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ ఏ డిపెండెంట్ క్లాజ్ అండ్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. అంటే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఒక మెయిన్ క్లాజు మరియు ఒక డిపెండెంట్ క్లాజ్ అనేది ఉంటుందన్నమాట. సో డిపెండెంట్ క్లాజ్ అనేది ఏమో సబార్డినేట్ క్లాజు, తర్వాత ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఏమో మెయిన్ క్లాజ్ అనేది ఉంటుందన్నమాట. అదొకటి ఇదొకటి, 2 యొక్క కాంబినేషన్తో ఉంటే దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్ కి ఎప్పుడూ కూడా 2 సెంటెన్సెస్ ని మనం రాసినప్పుడు, అంటే 2 క్లాజెస్ ని రాసినప్పుడు పక్కన అంటే ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందంటే కామా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? కామా అనేది ఉంటుంది. సో ఇన్ ద కాంపౌండ్ సెంటెన్స్ లో మనం ఏం యూజ్ చేసాము? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ యూజ్ చేసాము. ఇక్కడైతే ఏం యూజ్ చేస్తాము? సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎందుకనగా సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము అంటే వీటిలో ఒకటి మెయిన్ క్లాజ్ మరియు ఇంకోటి సబార్డినేట్ క్లాజ్ అనేది ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెన్ ఐ గాట్ హోమ్ ఫ్రమ్ వర్క్ ఎస్టర్డే ఐ వాచ్ టీవీ ఫర్ అన్ అవర్. చూడండి ఒక్కసారి, వెన్ ఐ గాట్ హోమ్ ఫ్రమ్ వర్క్ ఎస్టర్డే, నేను ఇంటి నుంచి నేను వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు నిన్న ఏం చేశాను అంటే ఏం చేసావు? ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ కదా, కాబట్టి దట్ ఈస్ అన్ క్లాజ్. సో వాట్ టైప్ ఆఫ్ క్లాజ్ ఇట్ ఈస్? డిపెండెంట్ క్లాజ్. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ సమ్వన్. సో అక్కడ మనం ఏం యూజ్ చేసాం? అక్కడ వెన్ అనేటువంటి ఒక సబార్డినేటివ్ కంజంక్షన్ ని యూజ్ చేసాం. అయితే ఐ వాచ్ టీవీ ఫర్ అన్ అవర్, నేను 1 అవర్ వరకు టీవీని చూశాను. ఓకేనా? ఐ వాచ్ టీవీ ఫర్ అన్ అవర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెయిన్ క్లాజ్. అండ్ ద నెక్స్ట్ వన్, when I got home from work yesterday, this is called as a subordinate clause. ఓకేనా? అండ్ హియర్ we are using when అనేటువంటిది ఒక సబార్డినేటివ్ కంజంక్షన్ అనేది యూజ్ చేసాము. అయితే చూడండి, ఐ లవ్ టు ట్రావెల్ బికాస్, నాకు ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము. బికాస్ ఎందుకనగా, రీజన్, I get to meet a lot of interesting people. This is called as a main clause. Next, why do you want to travel? మీకు ట్రావెల్ చేయడం ఎందుకు ఇష్టము? బికాజ్ ఎందుకనగా, that is called as a subordinate clause. Here we are using a subordinative conjunction because. Next, even though the exam is quite difficult, ఎగ్జామ్ చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా even though. So what happened? All the students passed. Here all the students is subject and passed is the verb here, and here subject plus verb combination only, and all the students passed, it has a complete meaning. That's why it is called as a main clause, and the rest it is even though the exam is quite difficult, it is called as a subordinate clause. Let me know if you need any help. Let me know నాకు తెలుసుకోండి. if ఓకేనా, యూ నీడ్ ఎనీ హెల్ప్, నీకు ఏదైనా హెల్ప్ కావాలా? మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. అయితే ఇక్కడ మనం సబార్డినేట్ క్లాజ్లో ఏం యూజ్ చేస్తాము? సబార్డినేటివ్ కంజంక్షన్స్ యూజ్ చేస్తాము.
కాబట్టి వెన్, బికాజ్, ఈవెన్ దో, ఇఫ్, అంటిల్. అయితే మనకి టెట్లో మనకి పేపర్లో ఎలా ఉంటుందంటే అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ను ఐడెంటిఫై చేయండి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేయడానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ ఎప్పుడవుతుంది, ఒక మెయిన్ క్లాజు ప్లస్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉన్నప్పుడు, తర్వాత రెండు క్లాజెస్ కూడా కామా అనేటువంటి దాంతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు, కామాతో పాటు ఉన్నప్పుడు, కామా ఉన్నప్పుడు, ఒకటి మెయిన్ క్లాజ్ అయి ఉండాలి, ఇంకోటి సబార్డినేట్ క్లాజ్ అయి ఉండాలి. సబార్డినేట్ క్లాజ్లో సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఉండాలి, అంటే ఫ్యాన్, బాయ్స్ తప్ప కద్మా ఏమైనా సరే ఉండొచ్చు అనమాట. అటువంటిప్పుడు దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే డెఫినేషన్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ ఏ డిపెండెంట్ క్లాజ్ అండ్ ఆల్సో యాన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఒక డిపెండెంట్ క్లాజ్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్తో కూడి ఉంటుంది. సో అది కామాతో డిఫరెన్స్ అని చూపిస్తుంది. ఒక మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్తో కామా అనేది కంపల్సరీగా ఉంటుంది. సో సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇదండి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్లోకి ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే ఒక సింపుల్ సెంటెన్స్, ఒక కాంప్లెక్స్ సెంటెన్స్, ఒక కాంపౌండ్ సెంటెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్ అండ్ వాట్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అండ్ వాట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, వాటిలో ఉండేటువంటి ఏ కీవర్డ్తో యూజ్ చేస్తాం అనేది మాకు అర్థమైందనమాట. అయితే ఇప్పుడు ఒక సెంటెన్స్లో నుంచి ఇంకో సెంటెన్స్లోకి మారాలి అంటే ఒక సింపుల్ సెంటెన్స్లో నుంచి ఇంకో సెంటెన్స్లోకి, ఇంకో సెంటెన్స్ని ఇంకో రకంగా సెంటెన్స్లోకి మారాలంటే మనకు తెలియాల్సింది ఏంటిది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. సో ఆ టాపిక్ని మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటో చూసాం. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, వాటి డెఫినేషన్స్, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఐడెంటిఫై చేసినప్పుడు మనం అది క్లాజెస్ ఏ క్లాజ్ ఉండాలి అంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఏ క్లాజ్ ఉండాలి, తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏ క్లాజెస్ ఉండాలి, ఓకేనా, వాటిలో యూజ్ చేసేటువంటి కంజంక్షన్స్ ఏమిటి, ఓకేనా, ఆ కంజంక్షన్స్ ద్వారా మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ని అది సింపులా, కాంపౌండా, కాంప్లెక్స్ అనేది ఐడెంటిఫైగానే చేసాం. అయితే ఇప్పుడు ఒక సెంటెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సెంటెన్స్ని ఇచ్చి మనం దాన్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి. ఎలా మార్చాలి అంటే మనకి క్వశ్చన్ ఇలా కూడా ఉండొచ్చు. అంటే ఒక సింపుల్ సెంటెన్స్ ఇచ్చి దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ లాగా మారినప్పుడు కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 4 సెంటెన్సెస్లో ఏది కరెక్ట్గా సూటబుల్ అవుతుంది దాన్ని ఐడెంటిఫై చేయండి అని అన్నప్పుడు మనము ఇంతకుముందు ఏ రూల్ అయితే నేర్చుకున్నామో అవే అప్లై అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏమిటి అంటే ఒక సింపుల్ సెంటెన్స్ని మిగతా 2 సెంటెన్స్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాము అనేటువంటిది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను తెలియవచ్చేది ఏంటంటే ఒక కాంపౌండ్ సెంటెన్స్లో మనం యూజ్ చేసేటువంటి కంజంక్షన్స్ ఏమిటి అంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. అది మన మైండ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. ఒక కాంపౌండ్ సెంటెన్స్లో మనం యూజ్ చేసేటువంటి లేదంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఉండేటువంటి కంజంక్షన్స్ ఏమి అంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. సో ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్లో FAN BOYS ఈ 7ని యూజ్ చేస్తాము. F ఫర్ A అండ్ N నాట్ ఆర్ నాట్, B బట్, O ఆర్, Y ఎట్, ఓకేనా, S సో, ఓకేనా. తర్వాత మిగిలినటువంటి అన్నీ కూడా వెన్, ఇఫ్, అన్లెస్, ఈవెన్ దో, ఆల్ దో, యాజ్, కట్మా అన్నీ కూడా సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనమాట. వాటిని ఏమంటాము సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. వాటిని అవి ఎన్ని ఉన్నాయి, ఒక 55 అప్రాక్సిమేట్లీ ఇంచుమించు 55 ఉన్నాయి. ఒకసారి చూడండి. నెంబర్ 1 2. ఓకేనా, ఒక సింపుల్ సెంటెన్స్లో మనం టు ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. హీ ఈజ్ టూ వీక్ టు వాక్. సో he is too weak to walk. Here only one independent clause is there. ఓకేనా, here only one independent clause is there. ఏమిటి అంటే అది he సబ్జెక్ట్ అండి, is వర్బ్, మిగతా అదంతా కూడా ఆబ్జెక్టివ్. సబ్జెక్టు ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉన్నటువంటి యొక్క క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. కాబట్టి ఇక్కడ హీఈస్ తన గురించి చెప్తున్నారు అనమాట. టూ వీక్ టు వాక్, అతను చాలా వీక్గా ఉన్నాడు నడవడానికి. ఈ వర్డ్స్తోనే వీక్, హీ, వీక్, వాక్ కదా మెయిన్గా వర్డ్స్ ఇవే కదండి. ఈజ్ టూ వీక్ టు వాక్. సో టూ యూజ్ చేస్తాం. అది దీన్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చడానికి మనము ఏం చేయాలి అంటే
కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి అంటే మనం దాంట్లో ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్ని యూస్ చేయాలి. కాబట్టి వెరీ ఎండ్, ఓకేనా, అతను బాగా వీక్గా ఉన్నాడు కదా, కాబట్టి హీ ఈజ్ వెరీ వీక్, హీ ఈజ్ వెరీ వీక్. సో హీ ఈజ్ వెరీ వీక్ అనేది ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్. తర్వాత ఏం చేస్తున్నాం మనము, అండ్ అనేటువంటిది ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక హీ కాంట్ వాక్, ఇంకొక హీ కాంట్ వాక్ అనేది ఇది కూడా ఒక మెయిన్ క్లాజ్, అంటే ఇండిపెండెంట్ క్లాజు. ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఒక ఇండిపెండెంట్ క్లాజు. ఇది రెండు కూడా ఎవరికి సంబంధించినటువంటి, ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది. ఒక కోఆర్డినేషన్ ఉందన్నమాట, ఒకే వ్యక్తికి సంబంధించినటువంటిది కోఆర్డినేషన్ ఉందన్నమాట. అదేమిటంటే హీ గురించి, హీ అనేటువంటిది, ఓకేనా. అక్కడ కంజంక్షన్ ఏం యూస్ చేస్తున్నాము, అండ్ అనేటువంటిది యూస్ చేస్తున్నాం. కాబట్టి అది ఏమవుతుంది, కోఆర్డినేటివ్ కంజంక్షన్తో యూస్ చేసాం కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, ఓకేనా. కాబట్టి దానికి ఆన్సర్ ఏంటి, హీ ఈజ్ వెరీ వీక్ అండ్ హీ కెనాట్ వాక్, ఓకేనా. సరే, ఈ వ్యక్తి గురించి అంటే ఇక్కడ హీ అనేటువంటి తీసుకున్నటువంటి వ్యక్తి వీక్గా ఉన్నాడు, అతను నడవలేకపోతున్నాడు. హీ అనేటువంటి ఒక వ్యక్తి చాలా వీక్గా ఉన్నాడు, అతను నడవలేకపోతున్నాడు అనేటువంటి వర్డ్స్ ఉన్నాయి కదా, వాటితో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ని ఫామ్ చేయాలి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ని ఫామ్ చేయాలి అంటే మనం ఏం యూస్ చేయాలి అంటే, అక్కడ సెంటెన్స్ని యూస్ చేసినప్పుడు ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, మరియు ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి, మరియు దాంట్లో ఒక సబార్డినేట్ కంజంక్షన్ అనేది కూడా ఉండాలి. ఉందో లేదో చూద్దాం. హీ ఈజ్ సో వీక్ దట్, చూడండి, హీ ఈజ్ సో వీక్ దట్, అతను చాలా వీక్గా ఉన్నాడు. దట్ అంటే అతని గురించి, దట్ హీ ఈజ్ సో వీక్ దట్, అతను ఎంత వీక్గా ఉన్నాడు అంటే అక్కడ ఏమైపోయింది, అసంపూర్ణమైంది అనమాట. అంటే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు, ఓకేనా. సో కంప్లీట్ అవ్వకుండా అది ఇంకొక సెంటెన్స్ మీద, లేదంటే ఇంకొక క్లాజ్ మీద, లేదంటే ఇంకొక కొన్ని వర్డ్స్ మీద ఆధారపడుతుంది. కాబట్టి దానిని మనము డిపెండెంట్ క్లాజ్ అంటాము, ఓకేనా. సో ఈ డిపెండెంట్ క్లాజ్లో, ఓకేనా, మరి దానికి ఇంకొక పేరు ఏంటంటే సబార్డినేట్ క్లాజ్. సో ఈ సబార్డినేట్ క్లాజ్లో మనం దట్ అనేటువంటి ఒక సబార్డినేటివ్ కంజంక్షన్ని యూస్ చేసి, ఓకేనా, యూస్ చేసి మనం ఇంకో క్లాజ్ రాస్తున్నాం. ఆ క్లాజ్ ఏంటి, హీ కాంట్ వాక్. హీ సబ్జెక్టు, క్యాన్ వర్బ్, నాట్ ఉంది కాబట్టి కెన్ నాట్, అంటే వర్బ్ నెగిటివ్గా ఉంది. ఓ వాక్. సో హీ కాంట్ వాక్. Is there meaning? Yes, it is the meaning. So this is called as he can't walk is called as a main clause, and he is so weak that is called as a subordinate clause. Okay na? Oka main clause mariyu oka subordinate clause తో ఉంది కాబట్టి దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ని చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఒకసారి ఫస్ట్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఓకేనా. ఎస్, ఫస్ట్ వచ్చేసి సింపుల్ సెంటెన్స్. సో సింపుల్ సెంటెన్స్లో ఏముంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది, ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో అదంతా ఆ సబ్జెక్టు ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉండి ఎటువంటి క్లాజ్తో మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలా ఉన్నటువంటి క్లాజ్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. కాబట్టి దాంట్లో హీ ఈజ్ టూ వీక్ టు వాక్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇక్కడ ఒక వ్యక్తి గురించి తను చాలా వీక్గా ఉన్నాడు, తను నడవలేకపోతున్నాడు అనేటువంటి మాటని, అనేటువంటి వర్డ్స్ని మనం ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ ఫామ్ చేసాము. ఆ సెంటెన్స్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అయి ఉంది కాబట్టి అది సింపుల్ సెంటెన్స్, ఓకేనా. దీన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి. సో కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు మనం ఏం చేయాలి, రెండు క్లాజెస్ని వేర్పరిచినప్పుడు, అంటే రెండు క్లాజెస్గా రాసినప్పుడు ఆ రెండు క్లాజెస్ కూడా ఇండిపెండెంట్ క్లాజులు అయి ఉండాలి. ఏముండాలి, ఇండిపెండెంట్ క్లాజులు అయి ఉండాలి. తర్వాత వాటి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు అక్కడ మనం ఒక కంజంక్షన్ యూస్ చేసినప్పుడు కోఆర్డినేటివ్ కంజంక్షన్ అనేది యూస్ చేయాలి. సో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఫ్యాన్ బాయ్స్ కాబట్టి దాంట్లో యూజ్ అయ్యేటువంటి FANBOYSలో ఎండ్ అనేది తీసుకున్నాము. కాబట్టి హీ ఈజ్ వెరీ వీక్. సో ఇక్కడ ఇది ఒక మెయిన్ క్లాస్. హీ ఈజ్ వెరీ వీక్ అనేది మెయిన్ క్లాస్, అంటే ఇండిపెండెంట్ క్లాస్. తర్వాత హీ కాంట్ వాక్, అతను నడవలేడు, ఓకేనా. ఇది కూడా ఒక మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్.
సో ఇతని గురించి హీ అనేటువంటి వ్యక్తి గురించి 2 సెంటెన్సెస్ రూపంలో ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్తో ఫ్రేమ్ చేసి రాసామన్నమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి? కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, మరియు ఒక డిపెండెంట్ క్లాజ్ ఉండాలి. ఉందో లేదో చూద్దాం. హీ ఈజ్ సో వీక్ దట్, హీ ఈజ్ సో వీక్ దట్ అనేది సబార్డినేటివ్ క్లాజ్, అంటే డిపెండెంట్ క్లాజ్. ఓకేనా, ఎస్. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి కంజంక్షన్ ఏమై ఉండాలి? సబార్డినేటివ్ కంజంక్షన్ ఉండాలి. సో సబార్డినేటివ్ కంజంక్షన్ యూజ్ చేసాము. తర్వాత హీ కెనాట్ వాక్ అనేది మెయిన్ క్లాజ్ అనమాట. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చేసాము. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో పెడదాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ స్పైట్ ఆఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ డెస్పైట్. మైండ్ జాగ్రత్తగా మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఈ వర్డ్స్ని. ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్. సో ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్తో ఒక సింపుల్ సెంటెన్స్ని ఫామ్ చేసినప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో బట్ యూస్ చేస్తాము, కాంప్లెక్స్ సెంటెన్స్లో దో కానీ ఆల్దో కానీ యూస్ చేస్తాం. చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ ఈజ్ హానెస్ట్. అతను పేదవాడైనప్పటికీ కూడా, తాను పేదరికంలో ఉన్నప్పటికీ కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, అతను పేదరికంలో ఉన్నప్పటికీ కూడా హీ ఈజ్ హానెస్ట్. సో ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి మెయిన్ కీవర్డ్ అనమాట. వీటితో మనము ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని ఫామ్ చేసాము. ఓకేనా, ఇప్పుడు మనము కాంపౌండ్ సెంటెన్స్ని ఫామ్ చేయాలి. సో కాంపౌండ్ సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు మనం సబ్జెక్ట్ ఏంటి, ఎవరి గురించి తీసుకున్నాము? హీ అనేటువంటి వ్యక్తి గురించి సబ్జెక్ట్ తీసుకున్నాం. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని ఫామ్ చేద్దాం. ఏంటి? అతను పూర్ అని, అతను హానెస్టీ అని. అర్థమైపోయింది కదా ఇక్కడ? అది గురించి చూడండి. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. ఓకేనా, హీ ఈజ్ పూర్, హీ ఈజ్ పూర్. అండ్ ఇంకో విషయం ఏంటి? హీ ఈజ్ హానెస్ట్. సో దిస్ ఈజ్ ఏ మెయిన్ క్లాస్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఏ మెయిన్ క్లాస్. బట్ దీస్ 2 మెయిన్ క్లాసెస్ ఆర్ కంబైన్డ్ విత్ ఏ కంజంక్షన్. దట్ కంజంక్షన్ ఈజ్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ బట్. కాబట్టి ఇలా ఫామ్ అయ్యేటువంటి ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్తో ఫామ్ అయ్యేటువంటి క్లాస్తో ఫామ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. కాబట్టి ఇక్కడ బట్ అనేది కోఆర్డినేటివ్ కంజంక్షన్, హీ ఈజ్ పూర్ అనేది ఇండిపెండెంట్ క్లాస్, హీ ఈజ్ హానెస్ట్ అనేది ఇండిపెండెంట్ క్లాస్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఫామ్ చేసేటప్పుడు హీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి తీసుకోవాలి. అతను పేదవాడు అని చెప్పాలి, అతను హానెస్ట్ అని కూడా చెప్పాలి. ఓకేనా, సో అలా యూస్ చేయడానికి మనం యూస్ చేసే తీసుకునేటువంటి కీవర్డ్ ఏంటి? దో కానీ ఆల్దో కానీ అని చెప్పాను. కాబట్టి చూడండి, దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్. చూసారా ఎంత బాగుంది, అని చక్కగా ఫామ్ చేసాము. దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్. అతను పేదవాడైనప్పటికీ కూడా చాలా హానెస్ట్, నిజాయితీ పరుడు. అయితే దోతో ఫామ్ చేసిన తర్వాత మనం సెంటెన్స్లో ఎన్ని క్లాజులు ఉండాలి? 2 క్లాజులు ఉండాలి. ఏమండి? ఏవేంటి? ఒకటేమో మెయిన్ క్లాజ్ అయి ఉండాలి, ఒకటేమో సబార్డినేట్ క్లాజ్ అయి ఉండాలి. దో అనేటువంటి వర్డ్ ఏమై ఉంటుంది? సబార్డినేటివ్ కంజంక్షన్ ఉంటుంది. సో సబార్డినేటివ్ కంజంక్షన్ వర్డ్ ఎక్కడైతే తీసుకున్నామో సెంటెన్స్లో ముందు తీసుకుంటే అక్కడే సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఉందో లేదో చూద్దాం. దో హీ ఈజ్ పూర్, అతను పేదవాడైనప్పటికీ. సో అసంపూర్ణమైనటువంటి వాక్యం, అవునా? సో దాన్ని సంపూర్ణం అవడానికి హీ ఈజ్ హానెస్టీ అనేటువంటి ఒక మెయిన్ క్లాజ్ని మనం యూజ్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ థర్డ్. ఈ థర్డ్ అనేది ఒక కొత్తగా మీరు నేర్చుకునేటువంటిది. అంటే టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. 1 to 10th క్లాస్ బుక్స్లో ఎక్కడా కూడా లేదు, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. వీటితో కూడా ఫామ్ అనేది చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు ఎస్జిటి వాళ్ళకు కూడా టెస్ట్ కొంచెం ప్యాటర్న్ మారబోతుంది అనమాట. సో మారబోతుంది కాబట్టి కొంచెం హార్డ్నెస్ చేయడానికి స్కూల్ అసిస్టెంట్ టైప్లో కూడా మనకి అడగచ్చు అనమాట. ఓకేనా? సో అందుకని నేను ఈ యొక్క ఎగ్జాంపుల్స్, ఈ 3rd, 4th ఎగ్జాంపుల్ అనేది ఫామ్ చేశాను. ఓకేనా? సో బై అనేటువంటి వర్డ్ ప్లస్ జరండ్ అనేటువంటి ఒక వర్డ్. ఓకేనా? బై అనేటువంటి ఒక వర్డ్ ప్లస్ జరండ్. సో వాట్ ఈస్ జరండ్ అంటే మీకు తెలియాలి. జరండ్ అంటే ఒక సెంటెన్స్లో ఒక వర్బ్ పని చేస్తుంది. ఓకేనా? ఒక సెంటెన్స్లో ఒక వర్బ్ ఏం చేస్తుంది? వర్బ్ పని చేస్తుంది. కానీ ఆ వర్బ్ని, ఓకేనా, ఆ వర్బ్, ఓకేనా, తీసుకున్నటువంటి వర్బ్
ఇంగ్ ఫామ్తో ఉన్నప్పుడు, ఐఎన్జి ఇంగ్ ఫామ్తో ఉన్నప్పుడు స్మోక్ ఉంది, స్మోకింగ్, స్విమ్ ఉంది, స్విమ్మింగ్. ఓకేనా? ఆ వర్డ్తో ఒక సెంటెన్స్ రాసినప్పుడు ఆ సెంటెన్స్లో ఆ వర్డ్ అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్తో ఉన్నటువంటి వర్డ్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తే, అంటే నౌన్ లాగా పనిచేస్తే దాన్ని మనం జెరండ్ అంటాము. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సో వాటితో ఫామ్ అయ్యేటువంటి వర్డ్ ఏదో చూద్దాం. చూడండి, జెరండ్తో ఫామ్ అయ్యేటువంటి తీసుకున్నటువంటి వర్డ్ ఏంటంటే రీడింగ్. ఆర్ఈఏడి రీడ్, ఆర్ఈఏడి రీడ్ ప్లస్ ఐఎన్జి ఈజ్ ఈక్వల్ టు రీడింగ్, బై రీడింగ్. ఓకేనా? సో బై అనేటువంటి వర్డ్ ప్లస్ జెరండ్ అనేటువంటి వర్డ్ తీసుకున్నప్పుడు బై రీడింగ్ అటెంటివ్లీ. ఓకేనా? అటెంటివ్లీ. ఓకేనా? అటెన్షన్ అంటే ఏంటి? బీ ఇన్ కరెక్ట్ పొజిషన్ అనమాట. ఓకేనా? ఒక పొజిషన్తో చదివితే, ఒక పద్ధతిగా చదివితే, బై రీడింగ్ అటెంటివ్లీ, ఒక పద్ధతితో కనుక చదివితే యూ విల్ పాస్. ఏమవుతుంది? మనము పాస్ అవుతాము. అంటే యూ విల్ పాస్ అంటే నువ్వు పాస్ అవుతావు. చూడండి, యూ విల్ పాస్. సో యూ విల్ పాస్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. ఈ ఇండిపెండెంట్ క్లాజ్తో మనం ఏం చేసాము? బై ప్లస్ ఒక జెరండ్ని తీసుకున్నాం. సో బై తీసుకున్నాను, ఒక జెరండ్ని తీసుకున్నాను, ఒక వర్డ్ని కూడా తీసుకున్నాను. సో అటెన్షన్గా చదవడం అనేది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. సో అలా ఫామ్ అయ్యేటువంటి వర్డ్ ఏమిటో చూద్దాం. బై రీడింగ్ అటెంటివ్లీ యూ విల్ పాస్ అనేది ఒక సింపుల్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అయింది. ఈ సింపుల్ సెంటెన్స్లో బై ప్లస్ జెరండ్ని తీసుకున్నప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు మనం ఏం చేయాలి? కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి అంటే మీకు కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలంటే మీకు రూల్ తెలుసు. ఓకేనా? అంటే FANBOYSలో ఎండ్ అనేది తీసుకోవాలని, ఎండ్ తీసుకుంటూ ఒక ఇంపరేటివ్ సెంటెన్స్లోకి మార్చుకోవాలన్నమాట. ఆ సెంటెన్స్ని ఎలా మార్చుకోవాలి? ఇంపరేటివ్ సెంటెన్స్లోకి మార్చుకోవాలి. చూడండి, రీడ్ అటెంటివ్లీ అండ్ యూ విల్ పాస్. సో రీడ్ అటెంటివ్లీ అనేది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. తర్వాత ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఫామ్ చేసాము, యూ విల్ పాస్ అనేది. ఆ రెండింటినీ కూడా ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్ అనేటువంటి అండ్తో యూజ్ చేశాము. ఓకేనా ఫ్రెండ్? అర్థమైందా? ఎస్. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఇఫ్ అనేటువంటి కండిషనల్ సెంటెన్స్తో రాసి దాన్ని ఎఫిర్మేటివ్ సెంటెన్స్లోకి మార్చుకోవాలి. అంటే ఆ సెంటెన్స్ ఎఫిర్మేటివ్ సెంటెన్స్ ఉండాలి. సో ఎఫిర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ విచ్ గివ్స్ ది పాజిటివ్ సెన్స్. ఏ సెంటెన్స్ విచ్ గివ్స్ ది పాజిటివ్ సెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఎఫిర్మేటివ్ సెంటెన్స్. చూడండి, ఇఫ్ యూ రీడ్ అటెంటివ్లీ, నువ్వు కనుక అటెంటివ్గా చదివితే కనుక యూ విల్ పాస్. సో దట్ ఈస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఒకసారి మనం చెప్తాము, ఇఫ్ కండిషనల్ క్లాస్తో ఉన్నటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు తెలిసింది. ఇఫ్ అనేటువంటి కండిషనల్ క్లాస్తో రాసేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఏం సెంటెన్సెస్? కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఎందుకు అంటే ఇఫ్ అనేది ఒక సబార్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి ఆ సబార్డినేటివ్ కంజంక్షన్తో రాసేటువంటి ఆ క్లాజు ఇఫ్ యూ రీడ్ అటెంటివ్లీ అనేది సబార్డినేటివ్ క్లాజ్ అని మనకి తెలుసు. తర్వాత యూ విల్ పాస్ అనేది మెయిన్ క్లాజ్ అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ద న్యూ పాయింట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకేనా? ఒక సింపుల్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి బై ప్లస్ జెరండ్తో రాసినప్పుడు, ఓకేనా, బై ప్లస్ జెరండ్తో రాసినప్పుడు, ఓకేనా, బై రీడింగ్ అటెంటివ్లీ యూ విల్ పాస్ అని రాసినప్పుడు అది కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్తో రాసి అండ్ అనేటువంటి కంజంక్షన్తో మళ్ళీ ఒక మెయిన్ క్లాజ్ రాయాలి. తర్వాత దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి రాసేటప్పుడు ఇఫ్ అనేటువంటి క్లాజ్తో రాసి ఎఫిర్మేటివ్ సెంటెన్స్ రూపంలో రాయాలి అనేటువంటి పాయింట్ అర్థం అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇప్పుడు జెరండ్ పెట్టి వితౌట్ అనేటువంటి వర్డ్ రాస్తున్నప్పుడు ఎలా రాయాలి? సేమ్ అదే కూడా ఇంపరేటివ్ ఇఫే. కానీ ఏముంటుందో చూద్దాం. చూడండి, ఇక్కడ వితౌట్ అంటున్నాడు. వితౌట్ అంటే ఏంటండి? ఏమీ లేకుండా. అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుందా? నెగిటివే కదా. నెగిటివ్ అంటే నాట్ కానీ నార్ కానీ ఉంటుందని అర్థం, అవునా కదా? అయితే చూడండి, వితౌట్ జెరండ్ అన్నాడు. సో వితౌట్ రీడింగ్ అటెంటివ్లీ అంటే ఇదే సెంటెన్స్ని బై రీడింగ్ అటెంటివ్లీ నెగిటివ్లో రాయండి. వితౌట్ రీడింగ్ అటెంటివ్లీ యూ విల్ ఫెయిల్. వితౌట్ రీడింగ్ అటెంటివ్, నువ్వు అటెంటివ్గా చదవకపోతే అప్పుడు ఏమవుతుంది? యూ విల్ ఫెయిల్. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్తో ఎండ్ అని రాసాం పాజిటివ్గా అయితే, ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఏమైపోతుంది? ఆర్ అనేది రాస్తాము. ఇక్కడ కూడా ఎలా రాస్తాము? ఇఫ్ అనేటువంటి సెంటెన్స్ రాసి ఎఫర్మేటివ్ సెంటెన్స్కి ఆపోజిట్ ఉన్నది ఏంటిది?
నెగిటివ్ సెంటెన్స్ అనేది రాస్తాము, లేకపోతే అన్లెస్ అని కూడా రాసుకోవచ్చు. ఒక్కసారి చూద్దామా? వితౌట్ రీడింగ్ అటెంటివ్లీ, నువ్వు అటెంటివ్గా కనుక చదవకపోతే ఏమవుతుంది? యూ విల్ ఫెయిల్. ఓకేనా? ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ లోకి ఎలా మారుతాము? రీడ్ అటెంటివ్గా చదువు. ఆర్ని యూస్ చేయమన్నాడు కదండి, ఇక్కడ అద్దుకోండి ఆర్ని యూస్ చేసాం. లేకపోతే ఏమవుతుంది? యూ విల్ ఫెయిల్, నువ్వు ఫెయిల్ అవుతావు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ లో రాద్దాం. ఇఫ్ యూ డోంట్ రీడ్ అటెంటివ్లీ, నువ్వు కనుక అటెంటివ్గా చదవకపోతే ఏమవుతావు? యూ విల్ ఫెయిల్, నువ్వు ఫెయిల్ అవుతావు. ఇదండి మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ లో ఈ 4 ఎగ్జాంపుల్స్ చూసారా? ఒకసారి రాశాను 1 2 3 4, ఈ 4 ఎగ్జాంపుల్స్. తర్వాత ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ పార్టిసిపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రెజెంట్ పార్టిసిపుల్. గోయింగ్ హోమ్, ప్రెజెంట్ పార్టిసిపుల్. సో చూడండి, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అండి. ఇంగ్ ప్లస్ వర్బ్ అని రాశాను, ఏదైనా పర్వాలేదు. వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అండి. గోయింగ్ హోమ్ ఐ ఫౌండ్ హిమ్ ఇల్. నేను ఇంటికి వెళ్ళి చూసేగానే, గోయింగ్ హోమ్ ఇంటికి వెళ్ళిన వెంటనే చూశాను, అతన్ని చూసేగానే ఆయన ఎలా ఉన్నాడు అంటే ఐ ఫౌండ్ హిమ్ ఇల్, అతను చాలా అనారోగ్యంగా ఉన్నాడు. నేను ఇంటికి వెళ్ళి చూశాను, అతను చాలా అనారోగ్యంగా ఉన్నాడు. అది ఒక సింపుల్ సెంటెన్స్. గోయింగ్ హోమ్ ఐ ఫౌండ్ హిమ్ ఇల్. సో అలా వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ తో ఫామ్ అయ్యేటువంటి ఒక సింపుల్ సెంటెన్స్ అనేది కాంపౌండ్ సెంటెన్స్ లోకి మారేటప్పుడు ఎలా మారుతుందంటే ఎండ్ తో మారుతుంది. ఎండ్ అనేటువంటి కంజంక్షన్ తో మారుతుంది. ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళాను. అండ్ ఐ ఫౌండ్ హిమ్ ఇల్, నేను అతను అనారోగ్యంగా ఉండడం చూశాను. ఐ వెంట్ హోమ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. అండ్ వాట్ డిడ్ యూ డూ? అండ్ తర్వాత ఏం చూసావు? ఐ ఫౌండ్ హిమ్ ఇల్, నేను ఇంటికి వెళ్ళాను, తర్వాత నేను చూశాను. అండ్ తర్వాత నేను చూశాను ఐ ఫౌండ్ హిమ్ ఇల్, అతను అనారోగ్యంగా ఉండడం నేను చూశాను. సో కాబట్టి ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్, రెండు ఇండిపెండెంట్ క్లాజులతో కంబైండ్ అయినటువంటి ఎండ్ అనేటువంటి కోఆర్డినేటివ్ కంజంక్షన్తో ఫామ్ అయ్యేటువంటి ప్రతిదీ కూడా ఒక కాంపౌండ్ సెంటెన్స్. అలా కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మారాలి అంటే అవి ఏ వర్డ్స్తో, ఏ సబార్డినేటివ్ కంజంక్షన్స్తో మారుతాయి అంటే యాజ్ కానీ, వెన్ కానీ, సిన్స్ కానీ. ఏమండి? యాజ్ కానీ, వెన్ కానీ, సిన్స్ కానీ వీటితో ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ అనేది, వెన్ అనేది, తర్వాత సిన్స్ అనేది మూడు కూడా సబార్డినేటివ్ కంజంక్షన్స్. అంటే వాటిలో సబార్డినేటివ్ క్లాజ్ ఉంటుంది, తర్వాత మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. వెన్ ఐ వెంట్ హోమ్, నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాను. వెన్ ఐ వెంట్ హోమ్, నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాను. ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ సెన్స్, అదొక అసంపూర్ణమైనటువంటి క్లాజ్. సో కాబట్టి సబార్డినేట్ క్లాజ్ వెన్తో ఉంది కాబట్టి. నెక్స్ట్ వాట్ డిడ్ యూ సీ? అండ్ ఐ ఫౌండ్ హిమ్ ఇల్. అయితే ఏమైంది? ఐ ఫౌండ్ హిమ్ ఇల్. సో ఐ ఫౌండ్ హిమ్ ఇల్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెయిన్ క్లాజ్. సో ఒక మెయిన్ క్లాజ్ మరియు ఒక సబార్డినేట్ క్లాజ్తో, ఒక సబార్డినేటివ్ కంజంక్షన్తో ఫామ్ అయ్యేటువంటి సెంటెన్సే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్ 5లో వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్తో కనుక ఏదైనా ఒక సింపుల్ సెంటెన్స్ ఫామ్ అయినప్పుడు, ఓకేనా, కాంపౌండ్ సెంటెన్స్ అనేది ఎండ్తో ఫామ్ అవుతుంది. యాజ్, వెన్, సిన్స్తో అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇన్ఫినిటివ్ 2 ప్లస్ వర్బ్ ఫామ్. 2 ప్లస్ వర్బ్ ఫామ్తో ఒక సింపుల్ సెంటెన్స్ కనుక ఫామ్ అయితే కనుక నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందంటే వెంట్ టు అండ్ సో. అండ్ కానీ, సో కానీ, వెంట్ టు అనేటువంటిది మళ్ళీ వెంట్ టు అనేది వర్బ్ ప్లస్ 2 ఫామ్, అంటే ఇన్ఫినిటివ్ ఫామ్తో ఫామ్ అయ్యి దాని తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది సో దట్ ఇన్ ఆర్డర్ టు, అంతేనా? సో దట్ ఇన్ ఆర్డర్ టు దట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, ఐ కేమ్ టు మార్కెట్ టు బై సమ్ బుక్స్. ఐ కేమ్ టు మార్కెట్, ఓకేనా, టు బై సమ్ బుక్స్, నేను బుక్స్ కొనడానికి మార్కెట్ వచ్చాను. సో ఐ వెంట్ టు మార్కెట్, ఓకేనా, అది కాంపౌండ్ సెంటెన్స్లో ఎలా మారుతుంది? ఐ వెంట్ టు మార్కెట్ అనేది ఒక మెయిన్ క్లాజ్, అంటే ఇండిపెండెంట్ క్లాజ్. అండ్ వాట్ డిడ్ యూ డూ? అండ్ ఆ తర్వాత అండ్ లేదంటే సో ఐ వెంట్ టు బై సమ్ బుక్స్, ఓకేనా, ఐ వెంట్ టు బై సమ్ బుక్స్. సో ఐ కేమ్ టు మార్కెట్, ఓకేనా, నేను బుక్స్ కొనడానికి మార్కెట్ వెళ్ళాను. అండ్ ఐ వెంట్ టు మార్కెట్ అండ్ ఐ బై సమ్ బుక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సో దట్ ఇన్ ఆర్డర్ టు అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ గా మారుతుంది. ఐ కేమ్ టు మార్కెట్, నేను ఎందుకు మార్కెట్కి వచ్చానంటే సో దట్ ఐ కేమ్ టు మార్కెట్ సో దట్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్, అంటే సబార్డినేట్ క్లాజ్ అనమాట. ఎందుకు వచ్చాను? ఐ కుడ్ బై సమ్ బుక్స్ ఈజ్ ఏ మెయిన్ క్లాజ్. నెక్స్ట్ ఇక్కడ 7th, 8th అనేది చాలా ఈజీ, చూస్తాం ఒకసారి. బికాస్ ఆఫ్, ఆర్ యాన్ అకౌంట్ ఆఫ్, ఆర్ డ్యూ టు, ఓకేనా,
బికాస్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఆర్ డ్యూ టు కనుక ఒక సింపుల్ సెంటెన్స్ కనుక ఫామ్ అయితే కనుక అది కాంపౌండ్ సెంటెన్స్లోకి మారడానికి రెండు మెయిన్ క్లాజులతో ఒక ఎండ్తో ఫామ్ అయిపోతుంది, సింపుల్. లేకపోతే కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా అవుతుంది, యాజ్ కానీ, సిన్స్ కానీ, లేకపోతే బికాస్తో కానీ ఫామ్ అవుతుంది. అంటే అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్తో ఫామ్ అవుతుంది అనమాట. చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. హీ కుడ్ నాట్ కమ్, చూడండి, హీ కుడ్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ హిజ్ లేజీనెస్. అతను రాలేకపోయాడు ఎందుకంటే తాను చాలా లేజీగా ఉన్నాడు, తన యొక్క లేజీనెస్ వల్ల. హీ కుడ్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ హిజ్ లేజీనెస్. సో ఈ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్లోకి మారినప్పుడు ఏం ఫామ్ అవుతుందని చెప్పాను, ఎండ్తో ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే హీ వాజ్ లేజీ, తను లేజీగా ఉన్నాడు, అండ్ మరియు హీ కుడ్ నాట్ కమ్, కాబట్టి తను రాలేడు. సో కాంప్లెక్స్ సెంటెన్స్ కి రీజన్ తో ఫామ్ అవుతుందా, హీ కుడ్ నాట్ కమ్ బికాజ్ హీ వాజ్ లేజీ. చూడండి, హీ కుడ్ నాట్ కమ్ బికాజ్ హీ వాజ్ లేజీ. దాన్ని యాజ్ హీ వాజ్ లేజీ హీ కుడ్ నాట్ కమ్, సిన్స్ హీ వాజ్ లేజీ హీ కుడ్ నాట్ కమ్. ఓకేనా? అది నెక్స్ట్ బిసైడ్స్. సో ఈ బిసైడ్స్ అనేటువంటి ఒక సింపుల్ సెంటెన్స్ తో ఫామ్ అయినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో ఫామ్ అవుతుంది. అక్కడేమో కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది వైల్ తో ఫామ్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ స్టూడెంట్ హీ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఈజ్ ఏ గుడ్ ప్లేయర్ అనేటువంటి వాడు ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్ అనేది, అతను గుడ్ స్టూడెంట్ అండ్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. ఓకేనా? సో నాట్ ఓన్లీతో ఎలా ఫామ్ అవుతుంది, హీఈస్ నాట్ ఓన్లీ ఏ గుడ్ ప్లేయర్ బట్ ఆల్సో ఏ గుడ్ స్టూడెంట్. హీఈస్ నాట్ ఓన్లీ ఏ గుడ్ స్టూడెంట్ బట్ ఆల్సో ఏ గుడ్ ప్లేయర్, అలా కూడా రాసుకోవచ్చు. తర్వాత వైల్ హీ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్ హీ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. సో ఇలా అనేది ఫామ్ అవుతుంది. సో ఇదండి, ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 8 టాపిక్స్ మీకు చెప్పాను. 8 టాపిక్స్ కూడా మీకు ఎగ్జామ్కి బాగా ఇంపార్టెంట్. ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా నేర్చుకోండి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా నేర్చుకోండి. ప్రొఫిషియన్సీ టెస్ట్లో కనుక ఇలాంటివి కనుక వస్తే కూడా 100% రావచ్చు. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.